గవర్నమెంట్ వెపన్స్ తోని ఎట్లా ఫైరింగ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సిపి గారి సతీమణి ఫైరింగ్ ఎట్లా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? వాళ్ళ 5 దోస్తులు ఫైరింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? మరి ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి ఏమి జరుగుతుందో మీ డిపార్ట్మెంట్లో మీకు ఏమి జరుగుతుందో మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయా లేకుంటే మీకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయా? ఇలా ఖచ్చితంగా సిపి గారిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. నిందగాక మొన్న వాళ్ళ సిఐడి వాళ్ళు నా మీద కేసు పెట్టిరు. సిఐడి డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లాలో అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయి తీరి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని సిఐడి వాళ్ళు అడుగుతూ ఉన్నారట. నేను చెప్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయని కాదు, ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేస్తుంది, ఇల్లీగల్ ఫైరింగ్ చేపించే వాళ్ళ మీద మీరు సిఐడి సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఏసీ అసలు ఎందుకు జరిగింది, ఇది దేని మీద జరిగింది అని చెప్పి అడగండి. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను క్లియర్గా ఎవిడెన్స్తో పాటు కార్ నంబర్లతో పాటు ఆ రోజు నేను చెప్పిన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే ఇవాళ వరకు సిపి గారి మీద నేను అడుగుతా ఉన్నాను. మరి సిపి గారిని కాపాడేది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? అంటే మీరు మొత్తం కూడా ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళని ఇదే విధంగా ఇల్లీగల్గా దందాలు చేయరి, ఇదే ఇల్లీగల్ పనులు చేయండి, ఇలా టోటల్ ఇల్లీగల్గా వ్యవహారాలను యూజ్ చేయమని మీరు చెప్తా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి సమాజానికి ఏమి సమాచారం ఇస్తూ ఉన్నారు? ఏం పడుతూ ఉన్నారు? ఒకరు ఈ విధంగా బుల్లెట్లు అనేటి ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయొచ్చా? అది కూడా మామూలు వెపన్ కాదు. AK-47 వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్, SLR వెపన్ అంటే చాలా పవర్ఫుల్ వెపన్. ఇలా నిజంగా ఆ ముసలమ్మ ప్రాణాలు పోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరయ్యేటోళ్ళు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఎవరయ్యేటోళ్ళు? అమృతమ్మ ఇలా ప్రాణాలు పోయి ఉంటే దీనికి బాధ్యతలు ఎవరయ్యేటోళ్ళు? పాపం ఆ బోనాలపల్లి గ్రామంలో ఇప్పుడు మీడియా ద్వారానే వాళ్ళు కూడా చూస్తుండొచ్చు, వాళ్ళకు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని తెలియదు. ఆ రోజు దాన్ని కప్పిపుచ్చడానికి ఆ రోజు ఏం చేసిర్రు? ఇది పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ చేసిర్రు కాబట్టి అది మిస్ఫైర్ అయి తగిలిందమ్మా అని. ఇవాళ దాకా బోలాన్పల్లి గ్రామంలో అది ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేసిరని కొంతమందికి తెలుసు. పోలీస్ వాళ్ళు మొత్తము ఇవాళ ఏం చేసిర్రు? పోలీస్ వాళ్ళు ఇవాళ కేవలం పోలీస్ ఫైరింగ్ చేసిందని ఆ బోనాలపల్లి గ్రామంలో ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళని భయపెట్టించి వాళ్ళని బెదిరించి ఇన్ని రోజులు